అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. 2023లో యూఎస్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకి న్యాయం దక్కింది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే మన తెలుగు కరెన్సీలో చూసుకున్నట్లయితే 262 కోట్లు ఇచ్చేందుకు సియోటెల్ సిటీ విభాగం అంగీకరించింది. జాహ్నవి మృతి బాధాకరం. ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాం అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి విలువ లేదంటూ పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. సో, అప్పట్లో ఆమె మరణానికి విలువ లేదంటూ పోలీసులు వ్యాఖ్యలు చేసి 2023లో జాహ్నవికి ఆహ్, పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత జాహ్నవి కుటుంబానికి 262 కోట్లయితే జరిమానా అయితే ఇచ్చారు. సో, ఇన్ని కోట్లు యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం మీకెట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అది కూడా 2 సంవత్సరాల తరువాత. అండ్ దీని గురించి కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.